మై హోటల్ అంటే బ్రహ్మానందం. ఈరోజు ఎంతో సుదినం. మన ఊరికి ఈరోజు చాలా మంచి రోజు. ఊరికే చెప్పడం కాదు, మన మండలానికి కూడా చాలా మంచి రోజు. మండలానికే కాదు, మన జిల్లాకి కూడా చాలా గొప్ప దినం అని చెప్తూ ఈ దేశానికి ఎంతో గర్వకారణమైన పని మన అబ్బాయి చేశాడని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ దేశం గర్వపడే ఒక గొప్ప విషయం జరిగింది. ఈ ఊరిని పట్టి పీడిస్తున్న ఖచ్చితంగా కొండపిండి గంగరాజుని ఎంతో కష్టపడి పట్టుకున్నాడు మా అబ్బాయి. కాబట్టి ఈరోజు సన్మానం చేయడం అనేది ఎంతో సముచితమైన కర్తవ్యంగా నేను భావిస్తూ శాలువా తెచ్చాను, కానీ పొరపాటు ఇంటి దగ్గర మర్చిపోయాను. ఈ తుండుగుడ్డనే శాలువాగా నేను భావించి అబ్బాయికి సన్మానం చేయాలని డిసైడ్ అయ్యాను. ఎవరు ఏమనుకున్నా కూడా గజ దొంగ కొండపిండి గంగరాజుని పట్టుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఎన్ని మేకలు, ఎన్ని కోళ్లు, ఎంతెంత బంగారం తస్కరించాడు. అటువంటి మా గజ దొంగని పట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సన్మానం చేసి తీరాలి. మన ఊరి పరువుని మనమే కాపాడుకోవాలంటే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తేనే భవిష్యత్తులో దొంగలందరూ భయపడతారని సవినయంగా మనవి చేసుకుంటూ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కరతాళ ధ్వనులతో మీ కరఘోషతో అబ్బాయి గారిని ప్రోత్సహించాలని ప్రార్థిస్తూ మైక్ మర్చిపోయింది. అసలు మీరు గజ దొంగని కొండపిండి గంగరాజుని ఎలా పట్టుకున్నారు? మన ఊరిని పట్టి పీడిస్తున్న గంగరాజుని పట్టుకోనందుకు కొండపిండి గంగరాజుని పట్టుకోనందుకు మస్తు కష్టపడ్డా, ఎంతో శ్రమపడ్డా, ఎంతో మదనపడ్డా, అప్పుడప్పుడు మంచం మీద నుంచి కింద పడ్డా. అయినా సరే నేను ఇడవలే, పట్టు వదలలే. దాన్ని పట్టుకోదందుకు పన్నాగం బన్నిన, ప్లాన్ లేచిన, ఏం చేయాలా ఆహార నిశలు కష్టపడ్డా, రక్తం చిందించిన, అసలు నేనేనా అన్న విధంగా కష్టపడ్డా. అసలు ఎవడు ఊహించన్న విధంగా ఒక గొప్ప ప్లాన్ తోని అన్ని పట్టుకున్నా. నా శౌర్య సాహసాలకు, నా బల పరాక్రమాలకు ఇది నాకు ఒక మొదటి మెట్టు లాంటిది. అసలు ఎంత మందిని బాధ పెట్టిండు మా బాబాయిది. ఉన్న 2 గోచులు ఒక గోచు కొట్టేసిండు. ఆ రోజే నేను చాలా బాధపడ్డా. అరే ఉన్నదే 2 గోచులు, ఒక గోచు పోతే సీక్రెట్ వద్దు. సరే సారీ, ఇవన్నీ బయటకు చెప్పొద్దు. అట్లనే ఇంకోసారి ఎప్పటి నుంచో దాసు పెట్టుకున్న 135 రూపాయలు కూడా కొట్టేసిండు మా బాబాయ్. అరే 135 రూపాయలు పిన్ అడుగుతూ కూడా ఇయ్యలే. చెంబుతో 3 సార్లు గుండె మీద కొట్టింది, అయినా నా పైసలు ఇయ్యలేడు. ఇంకా చూసుకున్నట్లయితే మా బాబాయ్ మస్తు కొట్టేసిండు. మా బాబాయ్దే కాదు, ఊర్లో జనాలందరి బంగారం కాజేసిండు. కానీ మా బాబాయ్ దగ్గర ఉండదు కాబట్టి ఏం చేయలేకపోయిండు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, నాకు జర శాల్వా తెచ్చుంటే బాగుండేది, కానీ పర్లేదు, జర ఇక నాటవల్ నాకే చుట్టిండు అనుకో. ఇక మా బాబాయ్ గొప్పతనం. ఇంకో విషయం మేము అందరికి చెప్పాలా, ఈ కరతాల ధ్వనులన్నీ ఒకరికే దక్కాలి. ఈ పేరంతా ఒకరి వల్లే వచ్చింది. నాకు దక్కుతున్న ఈ గౌరవం అంతా ఒకరి వల్లే వచ్చింది. మా ఇంటి పక్కకున్న పెంటిగాడు ఆడే, కానీ ఆ రోజు నాకు హెల్ప్ చేయకపోయింటే ఇదంతా జరిగేదే కాదు. ఈ సన్మానం వాడికే దక్కాలి. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలా, ఆయన లేకపోతే నేను లేను. పెంటిగాడిని పిలవండి, సన్మానం చేద్దాం. దీంతో ఇంకా ఉన్నారు నా లైఫ్ లో. నేను ఈ స్థాయికి రానికి కారణం, నేను ఇట్లా మైక్ పట్టుకున్నా అంటే కారణం, నాకు ఇట్లా సన్మానం చేస్తున్నారంటే కారణం, నేను ఇలా మీ అందరూ ముంగట మాట్లాడుతున్నానంటే కారణం ఈ స్టేజ్ వేసిన వాళ్ళు అలా. లేకపోతే స్టేజ్ ఆడ ఉంటుండే, నాకు మైక్ ఆడ దొరుకుతుండే. అందుకే వాళ్ళందరికీ నేను నమస్కారం చెప్పుకుంటున్నా. ఇంకా మళ్ళా రౌడీని నేను మామూలుగా పట్టుకోలేదు బాబాయ్. అడు నన్ను కొట్టనందుకు వచ్చిండు, కన్నదందుకు వచ్చిండు. కానీ నాకు ధైర్యాన్ని నింపిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. నాలో శక్తి ఉందని చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏదైనా సాధించగలవరా అని చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. చచ్చిపోయిన తాత శంకరయ్య ఆయననే నాకు చిన్నప్పటి నుంచి చెప్పిండు, నువ్వు ఏదైనా సాధిస్తావురా అని. ఆయన చెప్పినట్టే అయ్యింది. ఇంకా చెప్పాలి ఒక ఆయన గురించి. గొప్పడు మా బాబాయ్. కూర్చుందాం పద. మా బాబాయ్ గొప్పడు, ఆయన గురించి చెప్తాం వద్దంటుండు. ఈ రోజు బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం ముల్తానీ పనీర్. పన్నీర్ ముక్కలేని బాబాయ్ ఎంత అందంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి మల్లెపూలు. ఇప్పుడు ఇది నాకు సన్మానంలో భాగంగా వండి పెడుతున్న పదార్థం అన్నట్టేగా నాకు వస్తుంది కదా. ముల్తానీ పన్నీర్ పేరు కూడా ఎంత బాగుంది. మీగడ ఎందుకంటే వచ్చినాం తయారు చేస్తాం పదార్థం. చూడు ఆవేశపడదు. ఆ కట్టి పెట్టిన పెరుగు, అందుకు గుడ్డలో కట్టి పెడతాం కదా పెరుగు. ఉప్పు అందుకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి,
జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆవ నూనె, నిమ్మరసం, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపు, బాగా కలుపు. ఒక స్పూన్ అందుకో. దొంగల్ని పట్టిన చెయ్యి పదార్థాన్ని కలపలేదా? ఒక అంచుకు తెచ్చే అన్ని. చాలు చెప్తా, చూడుంచే. వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కలిపి ఇలా చిటికలో వెళ్ళి ముద్ద చేసుకుని వచ్చే. ఫాస్ట్గా నువ్వు కళ్ళు మూసుకో. అంతే, కళ్ళు మూసుకో చెప్తున్నా. అంతే. డింగ్ 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 డింగ్. ఇదిగో వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందులో జాపత్రి, జాజికాయ, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి చేసిన ముద్ద. కలిపి. ఈ ముల్తాన్ అంటే ఏంటి? ముల్తాన్ అనేది ఒక ప్రదేశం. మన దగ్గర కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఎలాగైతే ప్రదేశాలు ఉన్నాయో, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ అనేది ఒక ప్రాంతం. అంటే భారతదేశం విడిపోక ముందు భారతదేశంలో ఉంది. ఇప్పుడు ఆ భాగం పంజాబ్ ప్రావిన్స్ లోని పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ 5.3 మిలియన్ జనాభా ఉంది. అచ్చుబాబు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ వంటకం చాలా ఫేమస్. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందా? ముల్తానీ పన్నీర్ అంటారు. అక్కడ బాగా ఫేమస్. ఆ జిలేబీ మూకుడు ఎక్కించే. ఓకే, ఈ పన్నీర్ అక్కడ బాగా ఫేమస్, బ్రహ్మాండంగా. కొంచెం నూనె వేసి 2 స్పూన్లు వేయాలా? అలా ఇంకోటి చేత్తో బాగా కలిపి. ఒకసారి కలిపావు కదా? నేను చెంచాతో కలిపి, నువ్వు చేత్తో బాగా కలిపి. పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాలో దొర్లించి. ఓహో, ఇట్లానేరా? ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏం లేదు, చక్కగా ఆ నూనెలో వీటిని వదిలేస్తే తయారైపోతాయి. అంతే, ఏముంది. ఒక్కొక్కటి వంట చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధ అయితే పెడతామో, ఒక దొంగను పట్టుకునేటప్పుడు మనం అంత శ్రద్ధ పెట్టాలి. అంటే వాడు పోయే రూట్ని ఎలా వెళ్తున్నాడనే విషయాన్ని మనం పసిగట్టాలి. అసలు ఇన్నేళ్లుగా దొరకని దొంగను పట్టుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారు, మాట వేస్తారు. అంటే ఒక పక్క కూర్చుండి ఒక 15 రోజులు వెయిట్ చేసి వీడు ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు, ఇదంతా చూస్తాడు. మనం అట్లా కాదు. వాడు ఏ రూట్లో వెళ్ళిండు, ఏ వైపు తిరిగిండు, దేన్ని ముట్టుకుండు, అన్ని కళ్ళకు చూసినట్టుగా చూసి మరి పసిగట్టాను. టెక్నాలజీని వాడాలి బాబాయ్, టెక్నాలజీ. అరే ప్రపంచం ఇంత ముందుకెళ్తుందంటే కారణం టెక్నాలజీ. దొంగను పట్టుకోవడం కూడా టెక్నాలజీ వాడాలి. చిలిపి దొంగతనాలు చేస్తావు, జీడిపప్పు తినడాలు, అవి ఎలా కనిపెట్టా? ఒక కెమెరా పెట్టి కనిపెట్టా. ఒక టెక్నాలజీని వాడి ఆ దొంగను పట్టుకున్నా అన్నట్టు. మరి ఈ విధంగా అబ్బాయి గారు తిప్పండి 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 తిప్పండి. లేదు కానీ ఉంటే సెలవు కప్పేవాడు. నువ్వు ఈ విషయంలో ముందే చెప్తే నా పైసలు ఏమైనా పెట్టుకుని కొనుక్కుంటుంటే.
ఏ గిన్నెలకు తీయాలి? పక్కన పెట్టరా, తర్వాత ఆ వెచ్చదనాన్ని కుక్ అవుతుంది. ఇంకొంచెం ఉడికి మంచిగా మగ్గుతుంది అంటవా? పోయి కట్టేసి అలా వదిలేసి ఇలాగే పక్క పెడుతున్నా. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం కోవా ఖజూర్. సామాన్లు అందుకో. జీ హుజూర్. ఎవడైనా పొగుడతాడండి వీడు. వాడి వల్ల నా జీవితం బాగైంది, వెంటిగాడి వల్ల నా జీవితం స్వర్గ సుఖాలు అనుభవించాను. మరి అలా గురించి ఎప్పుడు చెప్పమంటావు? స్టేజ్ మీద బాబాయ్ని లేకపోతే? మాత్రం పట్టించుకోడు. జీవుజూర్ అట, జీవుజూర్. నీ గురించి లాస్ట్ చెప్పబోతున్నా, ఇక చాలు దా అన్నావు. వాడు మండిపోతుంది ఇక్కడ. నీ గొప్ప నచ్చి అనుకున్నా. నూనె మూకుడు చిన్న మంట పెట్టి వదిలే. పాలు నెయ్యి ఎంత వేయాలి? ఒక 4. చక్కెర ఇంట్లోనేనా? అన్నీ కలిపేయడమే. పాలల్లో చక్కెర కరిగిపోవాలి, నెయ్యి కలిసిపోవాలి. పాలు చల్లగా ఉన్నాయి, ఏడ కరుగుతుంది ఇప్పట్లో? కరగదు. చక్కెర పాలు వేడుంటేంటి, చల్లగుంటేంటి. యాలకుల పొడి, బేకింగ్ సోడా అనగా వంట సోడా. కొంతమంది ఏమంటారంటే డాక్టర్లు, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కొంచెం 2 వేళతో పడితే ఎంత ఉంటుందో అంత బేకింగ్ సోడా ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగితే మంచిదట. కోవా బొంబాయి రవ్వ పర్లేదు కలిసిపోద్ది. బొంబాయి రవ్వ వేసిన తర్వాత బాగా కలుపుతుంది. మైదా, ఇప్పుడు గోధుమ పిండి, కిస్మిస్, మొత్తం పరిచయం ఎలా మొత్తం ఎలా పరిచయం. అందంగా ఉంటేనే మొక్క వస్తుంది. డిజైన్ ఇచ్చేయాలా? అంతేగా? కత్తితో డైమండ్ షేప్లో అయితే ఇప్పుడు చూడు నేను దీన్ని ఎలా చేస్తాను. అరే నీకెలా తెలుసు ఇక్కడ చేస్తాను? ఇంకొక రౌండ్ అంతే. డైమండ్ షేప్ ఇది ఓకేనా? చూడు ఒకసారి అంచనా వేయి. ఒక్కొక్క ఖజూరులో ఒక్కొక్క జీడిపప్పు నొక్కే, బలంగా పూర్తిగా నొక్కాలి. అంతేనా? కట్ చేసుకో, నీకు ఏ ముక్క కావాలో ఆ ముక్కలు కట్ చేసుకో ముందు. అయిపోయింది బాబాయ్. వేసే. ఓకే. చిన్న మంట మీద ఒక 6 నిమిషాలు వదిలేస్తే అదే చక్కగా సర్దుకుని కుదురుకుని తయారైపోతుంది. నిజానికి నీలాంటి గొప్ప వ్యక్తిని దిట్టంగా మట్టంగా ఉండేది ఒక పులి తీసుకొచ్చి పులి మీద నిన్ను కూర్చోబెట్టి మన ఊరంతా ఊరేగిస్తే అందరూ చూస్తే పులి వీరుడు బాబాయ్ హోటల్ అబ్బాయి పేరు ప్రఖ్యాతి చాలా బాగా వచ్చేవి. ఇవన్నీ చేసేవాడిని.
ఫస్ట్ పులి లేదు. పర్వాలేదు బాబాయ్, ఒక పులి ఇంకో పులి మీద ఎక్కినా బాగోదు. అవును, అసలు ఎలా పట్టుకున్నావు దొంగని? అది అడగద్దు, టెక్నాలజీ వైఫై అంటారు దాన్ని. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో కొండపిండి గంగరాజు అంటే అందరూ గడగడ 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 వడికిపోతారు. నిద్రపోతున్న పిల్లాడిని నిద్రపోకపోతే తల్లి చెప్తుంది కొండపిండి గంగరాజు వస్తున్నాడు అంటే వాడు ఉలిక్కి పడి నిద్రపోతాడు. అదంతా మీకు బాబాయ్. వీరుల్ని సమాజం గుర్తించాలి, వీరుల్ని సమాజం సత్కరించాలి, వీరుల్ని సమాజం గౌరవించాలి, వీరుల్ని సమాజం సన్మానించాలి. ఇలాంటి సమయంలో వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? 5 minutes బ్రేక్. అయిపోయి తీసే. కోవా ఖజూర్ రెడీ అయినది. పాత పోసిన ఇనుప పెనంలోకి ఆ పన్నీర్లు మార్చి ఆ చిన్న బుట్టీలోకి మార్చి కోవా ఖజూర్ చేత్తో తీసుకో. టక్ టక్ టక్. రెండు వంటలు సిద్ధం. కోవా ఖజూర్ ఎలా తయారు చేస్తాం? కోవా ఖజూర్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక బేసన్లో పాలు, నెయ్యి, చక్కెర వేసి బాగా కలిపి అందులోనే ఇలాచి పొడి, వంట సోడా, కోవా, బొంబాయి రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి వేసి అందులోని కిస్మిస్లు కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లో పరుచుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పైనుండి జీడిపప్పు అద్ది వేడి నూనెలో వేసి 6 నుంచి 7 నిమిషాలు వేయించుకుంటే కోవా ఖజూర్ రెడీ. ముల్తానీ పన్నీర్ ఎలా తయారు చేస్తాం? ముల్తానీ పన్నీర్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక బేసన్లో మీగడ, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆవ నూనె, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి వేసి ముద్ద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలకు పట్టించి వేడి పెనంలో వేసి 2 వైపులా బాగా కాల్చుకుంటే ముల్తానీ పన్నీర్ రెడీ. ముల్తానీ పన్నీర్. ముల్తానీ పన్నీర్ ఉంది చూడు, అక్కడికో వెళ్ళిపోయింది. ఒక కోవా ఖజూర్ అందుకో, బుట్ట అందుకో, బుట్ట అందుకో అబ్బాయి. నాకు ఇస్తా. ఎలా ఉంది? మంచి కరకరలాడుతూ లోపల మెత్తగా ఎంత బాగుంది బాబాయ్. ఈ శుభ సమయంలో కొండపిండి గంగరాజుని ఎలా పట్టుకున్నావు చెప్తే మేము కూడా చాలా సంతోషిస్తాం. ఏం లేదు బాబాయ్, దొంగతనం చేసేటప్పుడు లైవ్ పెట్టిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి అని నేను ఒక పోస్ట్ పెట్టా. దాంతో పిచ్చోడు లైవ్ పెట్టేసి, చూడండి ఫ్రెండ్స్, మనం దొంగతనానికి వెళ్ళేటప్పుడు షాక్ గడ్డపార తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ఏదైతే ఇల్లు అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని వెనకాల నుంచి వెళ్ళి కిటికీల్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. కిటికీ పక్కకు బీరువా ఉందనుకో కిటికీని పగలగొట్టి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకవేళ లేదనుకో డోర్ చూసుకొని ఆ డోర్ ని గడ్డపారతో ఇలా పగలగొట్టి ఇలా మెల్లిగా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు పడుకుంటేనైనా డేంజర్ ఏమో కానీ ఫోన్ పట్టుకొని కూర్చుంటే మాత్రం ఏం కాదు ఫ్రెండ్స్. పక్కకి ఏం జరిగినా పట్టించుకోరు వాళ్ళు. అప్పుడు ఫోన్ పట్టుకున్న సమయంలో మనం వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళాలి. బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయని భయపడతారు, ఎక్కడ ఉండవు. ఏ బీరువా పైన ఏ తలగడ కిందో ఉంటాయి. అవి తీసుకొని బీరువా ఓపెన్ చేసుకొని లోపల ఉన్న నగలు, బంగారం, ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కాజేశాను, ఇవాళ నేను మొత్తం 2 lakhs కొట్టేశా అన్నాడు. అది మొత్తం పోలీసు వాళ్ళకి చూపిస్తా. పోలీసు వాళ్ళకి 5 lakhs ఇచ్చారు. వాటి పట్టుకొని లోపల తోసారు. సోషల్ మీడియా వల్ల ఎంత గొప్ప ఉపయోగం ఉందన్నది ఈ రోజు మనకు అర్థమైంది. మరి కాబట్టి విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడు నిన్ను బంగారు శాలువాతో కప్పాలనుంది. అది లేదు కాబట్టి అది అందుకో. అది అందుకుంటా బాబాయ్.